హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక మంచి కాన్సెప్ట్ ఫోన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మీకు తెలిసిందే MWC 2026 జరుగుతుంది బార్సెలోనాలో. అందులో ఆనర్ ఒక మంచి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ ఫోన్ తీసుకొని వచ్చింది. టెక్ ఎంతూజియాస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫోన్ చూస్తే కన్నుల పండగ అనమాట. ఆ రేంజ్ లో ఉంది. మొత్తం కంప్లీట్ టెక్నాలజీ. ఇప్పుడు మనం చూస్తున్న స్మార్ట్ ఫోన్స్ లో జనరల్ గా ఏఐని ఇంటిగ్రేట్ చేసి తీసుకొస్తుంటేనే మనకి బాగా ఇంప్రెస్ అవుతున్నాం. బట్ ఆనర్ ఫోన్ లో AI తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు రోబోటిక్స్ ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దాంతో పాటు అడ్వాన్స్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్ మూడు కలిపి ఒక ఫోన్ లో పెడితేనే ఆనర్ రోబోట్ ఫోన్ అవుతుంది. ఆల్రెడీ టీజర్ మీరు చూసారు కదా, బీరోల్ వేస్తున్నాను. స్పెషాలిటీ ఫోన్ లో స్పెషాలిటీ మోటరైజ్డ్ రోబోట్ కెమెరా. ఫోన్ చూడడానికి పైన భాగంలో మినీ రోబోట్ లా కనబడుతుంది. ఇందులో మెయిన్ అండ్ డిఫరెంట్ థింగ్స్ తీసుకొచ్చారు, ఇప్పటి వరకు ఏ ఫోన్ లో లేనివి. ఫస్ట్ ది సబ్జెక్ట్ ట్రాకింగ్. ఒక గింబల్ లాగా, ఇప్పుడు మీరు DJI మినీ గింబల్స్ చూస్తుంటారు కదా, సబ్జెక్ట్ ట్రాకింగ్ ఉంటుంది. వ్లాగర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మనం వ్లాగ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఒక పర్సన్ ఒక వెహికల్ మన ఎదురుగా నుంచి వెళ్తుంది. దాని సబ్జెక్ట్ ట్రాక్ చేయాలంటే ఫోన్ తో మాన్యువల్ గా మనం ట్రాక్ చేయాలంటే ఏంటి, ఇలా పట్టుకొని మనమే ఇలా తిరుగుతాం. బట్ ఇక్కడ అలా కాదు. ఫోన్ జస్ట్ ఇలా మనం పట్టుకుంటే చాలు. సబ్జెక్ట్ ఏదైతే మనం ట్రాక్ చేయాలనుకుంటే దాని మీద ట్యాప్ చేస్తే పైన ఆ 3D గింబల్ ఆటోమేటిక్ గా అదే రొటేట్ అయింది. ఫోన్ రొటేట్ చేయక్కర్లా, కెమెరానే ఇలా రొటేట్ అవుతూ సబ్జెక్ట్ ట్రాక్ చేసింది. రెండోది స్టేబిలైజ్డ్ షాట్స్. మీరు నడవండి, గెంతండి, పరిగెత్తండి, ఎలా అయినా తీయండి, ఒక ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు లేదా వీడియో రికార్డ్ చేసినప్పుడు స్టేబిలైజ్డ్ వీడియో రికార్డ్ చేస్తుంది. మూడోది డైనామికల్ మూవ్స్. ఒక మనిషిలాగే ఆల్మోస్ట్ లేదా ఒక రోబో లాగే ఎలా అయితే మూవ్మెంట్స్ ఉంటాయో ఆ మూవ్మెంట్స్ అన్ని ఇస్తుంది. అండ్ తలని నాడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు ఏఐతో, పార్టీకి వెళ్తున్నా, ఇవి బట్టలు ఆ పార్టీకి సెట్ అవుతాయా లేదా అంటే, దానికి నచ్చింది అంటే బాగుందని చెప్పి ఊపిద్ది, నచ్చలేదంటే బాగాలేదని చెప్పి ఊపిద్ది. మ్యూజిక్ ఏదైనా మనం ఎంజాయ్ చేస్తున్నాం, మ్యూజిక్ లో మనం డాన్స్ చేస్తుంటే మనల్ని చూసి అది కూడా డాన్స్ చేస్తుంది. హ్యూమన్ లాని ఆల్మోస్ట్ పర్సనాలిటీ ట్రైట్స్ ఏవైతే ఉంటాయో, మన ఎక్స్ప్రెషన్స్ మనం ఎలా అయితే ఇస్తామో ఆ ట్రైట్స్ అన్ని దాంట్లో ఇండల్ చేసి పెట్టినట్లు నాకు అనిపించింది. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది మొబైల్ ఫోన్ టెక్నాలజీ. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఇవేదో ప్రోటోటైప్స్ లేదా ఇంకా తయారు చేయాల్సింది ఉంది, ఈ రోజు కాదు రేపు లేకపోతే వచ్చే సంవత్సరం తీసుకొస్తారన్నట్లు కాదు. ఇప్పుడు లైవ్ లో MWC 2026 లో ఈ ఫోన్ డిస్ప్లే తీసుకుని వచ్చారు. ఫీచర్స్ ఇంకా చెప్తాను, అండ్ ఛానల్ ఎప్పుడు వస్తుంది, ఇండియాకి ఎప్పుడు వచ్చేది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ రోబోటిక్ కెమెరా ఆర్మ్ గురించి చూడండి. ఇది ఎలా ఓపెన్ అవుతుంది ఏంటి అనేది. యాక్చువల్గా ఇది ఫోల్డ్ మోడ్ లో ఉండిద్ది. బ్యాక్ సైడ్ చూడడానికి ట్రెడిషనల్ స్మార్ట్ ఫోన్ కెమెరాస్ ఎలా అవుతాయి ఉంటాయో ఆ ఫోన్ బ్యాక్ సైడ్ కూడా అలానే కనబడుతాయి. కాకపోతే ఎప్పుడైతే మీరు ఆ రోబోటిక్ ఆర్మ్ ని ఓపెన్ చేయాలని చూస్తారో, బ్యాక్ సైడ్ ఆ కెమెరా ఆర్మ్ అన్ఫోల్డ్ అయ్యి పాప్ అయ్యి మనకు ఆన్ అవుతుంది. అటానమస్ గా రొటేట్ అవుతుంది. అండ్ సబ్జెక్ట్స్ అన్నింటినీ రీపొజిషన్ చేసుకుని సెల్ఫీస్ కోసమైనా లేదా తన మూమెంట్ ట్రాక్ చేయడానికైనా రెడీగా అవుతుంది. ఇందులో బాడీ లాంగ్వేజ్ ఇంటరాక్షన్ టెక్నాలజీని యూస్ చేశామని చెప్పని ఆనర్ చెప్తుంది MWC లో. దీని ద్వారా ఏంటంటే ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, ఇందాక చెప్పాను కదా, తలాడించడం, షేక్ చేయడం, మ్యూజిక్ తగ్గట్టు ఎంజాయ్ చేసినట్లు డాన్స్ చేయడం, ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి వీటిలో. అండ్ ఈ ఫోన్ 3 కలర్స్ లో తీసుకొస్తున్నారు. బ్లాక్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి. బిల్డ్ క్వాలిటీ కూడా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, మెటల్ ఫ్రేమ్ తో తీసుకొస్తున్నారు. డిస్ప్లే ఇది 6.7 స్క్రీన్ తో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే OLED ప్యానల్ తో తీసుకొస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తీసుకొస్తున్నారు. కాకపోతే ఇక్కడ అక్కర్లేదు, ఇంకా అంటే ఈ రోబోటిక్ కెమెరా యూస్ చేసుకుని మనం ఫ్రంట్ కెమెరా షాట్స్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రైస్ కొంచెం ఎక్కువగానే పెడుతున్నారు. కాకపోతే ఆ బడ్జెట్ లో మనం ఒక యాక్షన్ కెమెరా తీసుకునే ప్లేస్ లో, ఇప్పుడు DJI నుంచి యాక్షన్ కెమెరాస్ కొంటూ ఉంటాం, ఆ యాక్షన్ కెమెరా ప్లేస్ లో ఇది తీసుకొచ్చి మనం ప్రాక్టికల్ గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గింబల్ ఎలా అయితే వర్క్ అవుతుందో, యాక్షన్ కెమెరా ఎలా అయితే వర్క్ అవుతుందో, యాజ్ ఇట్ ఈస్ ఇది వర్క్ అవుతుంది. ప్లస్ అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇప్పుడు వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాం, ఫోన్ ని జస్ట్ అక్కడ ప్లేస్ చేసేసి ఏదైనా స్టాండ్ మీద మనం వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు తిరుగుతున్నా కానీ ఆ రోబోటిక్ కెమెరా మన వైపు తిరుగుతూ మనల్ని మాత్రం ఫోకస్ లో ఉంచుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా వ్లాగ్ మనం రికార్డ్ చేయాలనుకుంటున్నా, తిరుగుతూ మాట్లాడే వాళ్ళు ఎవరన్నా అనుకున్నా కానీ జస్ట్ ఒక టేబుల్ మీద ఒక స్టాండ్ మీద పెట్టేసి మీరు మీ వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. మిమ్మల్ని ట్రాక్ చేస్తూ రికార్డ్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా AI ఫీచర్స్. ఒక మనిషిని మనం ఎదురుగా కూర్చోబెట్టుకుని సజెషన్ ఎలా అడుగుతామో ఈ ఫోన్ అలా అడగొచ్చు. ఎగ్జాంపుల్, ఏదైనా ఫుడ్ చూపించాను, ఈ ఫుడ్ నేను తినొచ్చా, దీని స్పెషాలిటీ ఏంటి, లేదా దీన్ని స్కిప్ చేయనా అడిగితే ఒక మనిషి సమాధానం చెప్పినట్లే తలతో సమాధానం చెప్తుంది. అండ్ స్పీకర్స్ ద్వారా ఇంగ్లీష్ లో మనకి వినపడుతూ ఉంటుంది దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, లోపాలు ఏంటి అనేవి. ఈ ఇంటరాక్టివ్ బిహేవియర్ నే వీళ్ళు ఎక్కువగా హైప్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ ని సినిమా గ్రేడ్ కెమెరాస్ తో కూడా కంపేర్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ, వీడియో మధ్యలో వచ్చాను. ఇలాంటి బెస్ట్ అండ్ యూనిక్ కాంటెంట్ మన తెలుగులో తీసుకొస్తూనే ఉంటా. చిన్న సపోర్ట్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఇవ్వండి చాలు. 2,50,000 కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబర్ కౌంట్ పెంచుతూ ఉంటే ఇంకా బెస్ట్ క్వాలిటీ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. అండ్ మన ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ లాంచ్ అయ్యి అన్ని రివ్యూస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆనెస్ట్ గా ఒకసారి రివ్యూస్ కూడా చెక్ చేయండి. యూనిక్ ప్రొడక్ట్స్ తీసుకొస్తూ ఉంటా. అండ్ మంచి కాన్సెప్చువల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. మీకు కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కలర్ సైన్స్ కొలాబరేషన్. ఆనర్ వాళ్ళు చైనాలో యాక్చువల్లీ పెట్టింది పేరు. ఆనర్ ఫోన్స్ అండ్ హువాయి ఫోన్స్ మంచి టాప్ లెవెల్లో ఉంటాయి చైనాలో. ఈసారి సినిమా గ్రేడ్ ఫిల్మ్ కెమెరా కలర్ సైన్స్ కొలాబరేషన్ తీసుకున్నారు. చాలా వీడియోస్ ని కూడా అక్కడ ఉన్న డెమో ఫోన్స్ లో పెట్టించారు. అవన్నీ ఆ ఫోన్ తో రికార్డ్ చేసినట్లు అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ చాలా స్టెబిలైజ్డ్ గా వస్తున్నాయి. కెమెరా సెటప్ చూసుకుంటే ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరాని ఇస్తున్నారు. ఈ రోబో కెమెరా లోపల మీకు ఇప్పుడు కనిపించే కెమెరా ఇది 200 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ సెకండరీ కెమెరా టెలిఫోటో అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ ఉన్నాయి. అవి రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇస్తున్నారు. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్. వీడియో రికార్డింగ్ అప్ టు 8K
30 FPS వరకు సపోర్ట్ ఉందన్నట్లు లీక్స్ వస్తున్నాయి. బట్ వాట్ ఎవర్, డాల్బీ విజన్ సపోర్ట్ ఇచ్చారు. కలర్స్ అన్ని కూడా మీకు న్యాచురల్ కలర్స్ ఇస్తుంది అండ్ డైనామిక్ రేంజ్. డాల్బీ విజన్ లో HDR వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అక్కడ రియల్ లైఫ్ లో మీకు ఎంత లైట్ కనబడుతుందో ఈ స్క్రీన్ కూడా మీకు అంతే లైట్ ఎక్స్పోజ్ చేసి చూపిస్తుంది. సో వన్ వర్డ్ లో మనం ఆ ప్లేస్ లో ఉండి చూస్తే ఎలా అనిపిస్తుందో ఈ ఫోన్ లో ఉండి చూసినా మనకు అలానే అనిపించింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కెమెరా. ఒకసారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఏదైతే ఉందో అదే ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. స్నాప్ డ్రాగన్ హువాయి ప్రాసెసర్, కిరిన్ ప్రాసెసర్ ఏం కాదు, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, లేటెస్ట్ ప్రాసెసర్ యూస్ చేస్తారు. ప్రస్తుతానికి ఏ ప్రాసెసర్ యూస్ చేస్తారో వాళ్ళు ఏం స్పెసిఫిక్ గా మెన్షన్ చేయట్లా, బట్ స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్ అంటున్నారు. మోస్ట్ లైక్లీ 88 Gen 5 ప్రాసెసర్ అయి ఉండొచ్చు. అండ్ ర్యామ్ అండ్ రోమ్ LPDDR5X Ultra అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. టాప్ మోడల్ 16GB ర్యామ్ 1TB వేరియంట్ తో తీసుకొస్తున్నారు. బేస్ వేరియంట్ 12GB 256GB తో వస్తుంది. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఆనర్ది, ఇప్పుడు నేను బేసిక్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఆనర్ 7X మొబైల్ తో. బట్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఫోన్స్ అయినా లేకపోతే యూనిక్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వీళ్ళు తీసుకొస్తారో, యూనిక్ ఫోన్స్ ఎప్పుడు తీసుకొస్తారో దాంట్లో పెద్దగా కంప్లైంట్స్ రా. ఇప్పుడు ఓలా ట్రైఫోల్డ్ ఫోన్ ఉంది, దాంట్లో ఇప్పటి వరకు కంప్లైంట్స్ ఏం నోట్ అవ్వలేదు. సామ్సంగ్ కూడా ట్రైఫోల్డ్ ఫోన్ తీసుకొచ్చింది, దాంట్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. డిస్ప్లే ఆగిపోవడం, డిస్ప్లే రెస్పాండ్ అవ్వకపోవడం, వైట్ కలర్ వచ్చేయడం, బర్న్ ఇష్యూస్ రావడం, ఇలా చాలా వచ్చినాయి. బట్ హువాయిలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. వీళ్ళు తీసుకొచ్చినప్పుడే కంప్లీట్ QC పాస్ చేసి తీసుకొస్తారు, క్వాలిటీ చెక్స్ అని. ఇంకా OS మ్యాజిక్ OS తో వస్తుంది, బట్ వీళ్ళు మ్యాజిక్ OS AI అని పిలుస్తున్నారు. సో స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ బేస్డే బట్ ఎన్హాన్స్డ్ AI ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే మంచి బ్యాటరీ ఉండాలి. లీక్స్ ప్రకారం అయితే 2 బ్యాటరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఒకటి 5500 mAh బ్యాటరీ, తీసుకొస్తే మాత్రం బిస్కెట్ అయితే, ఎందుకంటే ఆ బ్యాటరీ ఫోన్ యూస్ చేసుకోవడానికి సరిపోదు, గింబల్ యూస్ చేయాలంటే అసలు సరిపోదు, ఒక పోర్ట్ వచ్చిద్దామో. 8300 mAh బ్యాటరీ వస్తారు అని చెప్పని ఇంకొక రూమర్ సర్క్యులేట్ అవుతుంది. మోస్ట్లీ 8300 or 8500 mAh బ్యాటరీని తెస్తారు. ఈ వర్క్స్ అన్ని జరగాలండి, ఇంత హెవీ హార్డ్వేర్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి ప్రాపర్ బ్యాటరీ సపోర్ట్ ఉండాలి. అలా కావాలంటే ఖచ్చితంగా 8500 mAh ఉంటేనే కరెక్ట్. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ 100W ఛార్జర్ ఇస్తారు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ కూడా ఉంటాయి అన్నట్లు ఇన్ఫర్మేషన్. 100W ఛార్జర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ కనెక్టివిటీ పరంగా అయితే అఫ్ కోర్స్ ఇది 5G తో వస్తుంది. 18 to 20 5G బ్యాండ్స్ ఉన్నాయి. NFC సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ బ్లూటూత్ 6.0 తో వస్తుంది. అన్ని ఓకే, అంతా బాగానే ఉంది. ఫోన్ ఎప్పుడు సేల్కి వచ్చింది అంటే ఫస్ట్ ఇది చైనాలో లాంచ్ అవుతుంది మిడ్ 2026, అంటే సెకండ్ హాఫ్ లో లాంచ్ అవచ్చు ఈ సంవత్సరం. జూన్ జూలై ఆ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు చైనాలో. అండ్ ప్రైసింగ్ చైనాలో $1,500 వరకు పెట్టబోతున్నారు. 1,500 అంటే మీకు సుమారు 1,20,000-1,30,000 రూపాయల వరకు ప్రైస్ వెళ్ళిపోతుంది. ఇండియా కంటారా? రాదు బ్రదర్. ఇండియాకి ఇంత ఎక్స్పెన్సివ్ ఫోన్స్ అండ్ ఇంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫోన్స్ తీసుకొని రారు. కానీ ఇంపోర్ట్ చేసుకొని యూస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవనివ్వండి, మన ఇండియాలో ఉండే పాపులర్ యూట్యూబర్స్ అందరూ పెట్టేస్తారు. ట్రాక్ అండ్ టెక్ కానీ మేబీ ప్రసాద్ కూడా పెట్టే అవకాశం ఉంది. మరి ఇది ఓవరాల్ గా ఆనర్ రోబోట్ ఫోన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. బట్ మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటే నేను దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.